మరి బావంటే నిజంగా అంత ప్రేమ ఉన్నదానివి ఈ యదవం చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు? అంటే నీ మాయ మాటలతో నన్ను మోసం చేసావా? ఈ నమ్మకాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తానంటే నేను లేకపోతే అది చచ్చిపోతాను అనేదాకా. అలాగే మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుని చెప్పినా సరే నేను బలరాంనే చేసుకుంటాను అనేదాకా. నా మీద నమ్మకంతో మీ వాళ్ళు నిన్నెక్కడ ఉండనిచ్చారు. నీకు సంబంధించి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు ఎలాంటి ప్రమాదంలో పడబోతున్నావో తెలిసాక కూడా నిన్ను ఇంకా ఇక్కడే ఉండనివ్వడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. పద అక్క, పద. ప్లీజ్ అక్క, అక్క నోరు మూసుకో, పద. అక్క మాట్లాడదని చెప్తున్నానా? పద ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, అక్క నా మాట విను. మీనాక్షి, ఏంటమ్మా ఆఫీస్కా? ఏంటమ్మా ఇంత ఎర్లీగా బయలుదేరారు? ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందా? ఆ కనకం, అమ్మవారి దగ్గర పూజ జరిపించిన ఆ పూలని మీనాక్షి పూరులకి పెట్టమ్మా. ఏం లేదమ్మా, బలరాం మనసు మారి వాణ్ణి పెళ్లికి ఒప్పుకునేలా చేయమని ఆ అమ్మవారిని వేడుకొని వస్తున్నాము. మీనాక్షి, ఆ బ్యాగ్ ఏంటమ్మా? మీనాక్షి, ఆ బ్యాగ్ ఎందుకమ్మా? ఏమైంది? అసలు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? చెప్పమ్మా, ఏమైంది? ఏం లేదత్తయ్యా, తను వాళ్ళింటికి వెళ్ళిపోతానని చెప్పింది. అందుకే వదిలిపెట్టొద్దామని. పూర్ణిమ, ఏంటమ్మా ఇది? మీ ఇంటికి వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి? అయినా ఇప్పుడేం జరిగిందని? అర్థమైందమ్మా, నువ్వెందుకిలా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావో అర్థమైంది. వాడలా పెళ్లి ఇష్టం లేదని చెప్పడం నీకు బాధ కలిగించింది. అందుకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నావు, అంతేగా? కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటుందమ్మా. ఏం లేదమ్మా, మీనాక్షి కృష్ణ పెళ్లి జరిగాకే వాడు పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. ఆ కారణంతోనే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాడే తప్ప నీతో పెళ్లి ఇష్టం లేక కాదమ్మా. చూడమ్మా, అచ్చం మీనాక్షి లాంటి మంచి అమ్మాయి మా ఇంటికి కోడలిగా రాబోతోందని చాలా ఆనందంగా ఉన్నాను.
మరి ఇంత మంచి అమ్మాయిని ఎలా వదులుకుంటాం చెప్పు? మేమందరం కలిసి వాణ్ణి పెళ్లి కొప్పిస్తాం. నా మాట మీద నమ్మకం ఉంచి నువ్విక్కడే ఉండమ్మా, ప్లీజ్. సరేనా? అది కాదవ్వా మీనాక్షి, తనంటే చిన్నపిల్ల, ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకుంది. కనీసం నువ్వైనా అర్థం ఎలా చెప్పాలి కదమ్మా. సరే సరే కనకం, పూర్ణిమని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. అమ్మా మీనాక్షి, నీతో కృష్తో కాస్త మాట్లాడాలమ్మా. ఏంట్రా నాకీ కర్మ? బిడ్డల భవిష్యత్తు విషయంలో నేను జీవితకాలం ఏడుస్తూనే ఉండాలా? ఒక బిడ్డగా అమ్మలు ఆనందంగా ఉంటే చూసే అదృష్టం నాకు లేదా? మన ఇంట్లో ఒక శుభకార్యం జరిపించి ఈ ఇంటికి దరిద్రం పట్టిందని మాట్లాడుకుంటున్న వాళ్ల నోర్లు మోయించాలనుకున్నాను. కానీ వాడు నా బాధను అర్థం చేసుకోకుండా ఈ పెళ్లి వద్దని మొండిగా మాట్లాడాడు. ఇప్పటికే చెడుగా మాట్లాడుకుంటున్న వాళ్ల మాటలకి బలాన్నిచ్చాడు. అందుకే మీరిద్దరూ నాకొక మాట ఇవ్వాలి. క్రిష్, నీ మాట బలరాం వింటాడు. అందుకే నువ్వు వాడితో మాట్లాడి ఏదో ఒక విధంగా వాణ్ణి పెళ్లి కొప్పించరా. అలాగే మామ్, నేను బ్రోతో మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వేం బాధపడకు, సరేనా? అది కాదురా, మీరిద్దరూ కలిసి దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలి. ఏమ్మా మీనాక్షి, ఏం మాట్లాడవేంటమ్మా? నా కోరిక ప్రకారం మీరిద్దరు కలిసి ఈ పెళ్లి జరిపిస్తారా? అంటే అది కాదత్తయ్య, మన వైపు నుంచే కాదు, కొంచెం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. కేవలం మనం అనుకుంటే సరిపోదు కదా, అందుకు వాళ్ళింట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. అవేవి తెలియకుండా ఇలా మనకి మనమే కన్ఫర్మ్ చేసేసుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, నువ్వు మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా వింటారు, ఒప్పుకుంటారు అని. అవునమ్మా, నిన్ను నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు నువ్వు చెప్తే ఈ పెళ్లి కొప్పుకోరా చెప్పు? అది వేరు ఇది వేరు అత్తయ్య. అదంటే బిజినెస్, కానీ ఇది ఒక ఆడపిల్ల జీవితం. మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకుంటారు కదా. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా. అర్థమైందమ్మా, నీ భయం బలరాం గురించి, అంతేగా? వాడి గతం గురించి ఆలోచించి వాళ్లతో మాట్లాడడానికి వెనకడుగు వేస్తున్నావు. ఆ గతం తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరని భయపడుతున్నావు, అంతేనా? చూడమ్మా మీనాక్షి, వాడొకప్పుడు మంచోడు కాదు, ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ వాడిప్పుడు పూర్తిగా మారిపోయాడు కదమ్మా.
ఈ విషయాన్ని మనమందరం ప్రతిరోజు కళ్ళారా చూస్తూనే ఉన్నాం. మరి ఈ విషయం గురించి ఇంకా భయపడటంలో ఏమైనా అర్థం ఉందా చెప్పు? ఇదే విషయాన్ని నువ్వు వాళ్ళతో చెప్తే వాళ్ళు వినరా? బలరాం మారిపోయాడు, భయపడాల్సిన అవసరం లేదని నువ్వు ఒక్క మాట చెప్తే చాలమ్మా. వాళ్ళు మరొక మాట మాట్లాడకుండా ఈ పెళ్లి ఒప్పుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. అమ్మ మీనాక్షి, చేతులు పట్టుకొని అడుగుతున్నాను, మీరిద్దరూ కలిసి ఈ పెళ్లి జరిపిస్తామని నాకు మాటివ్వండమ్మా, ప్లీజ్. అలాగే మామ్, ఇద్దరం కలిసి ఈ పెళ్లి జరిపిస్తాం. ఓకేనా? థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అమ్మా మీనాక్షి. బావా, పిచ్చా నీకేమైనా? అసలు మైండ్ పనిచేస్తుందా? ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. అదే చూస్తుంటే ఆ మాత్రం బుద్ధి లేదా? బావా, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. సరే ఇట్రా. చెప్పు. ఏంటో చెప్పు. మీ మనసులో నా మీదున్న అభిప్రాయం ఏంటి? అదేంటి అలా అడుగుతున్నావు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. నా గురించి మీరేమనుకుంటున్నారు? నీకేంటి పూరి, చాలా చాలా మంచి అమ్మాయిది. నాకంటే మంచి భార్య దొరుకుతుందా మీకు? చెప్పండి, దొరుకుతుందా? ఇంపాసిబుల్. డెఫినెట్గా దొరకదు. మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేంటి ప్రాబ్లం? పూరి, ప్రాబ్లం ఏంటన్నది నీకు ఆల్రెడీ చెప్పాను. ప్లీజ్, మీరు నా బావ అన్న విషయం ఎవరికీ చెప్పొద్దన్నారు. అలాగే మీరు అనాథన్న విషయం ఎవరికీ తెలియకూడదు అన్నారు. యాదృచ్ఛికమో లేక దైవ నిర్ణయమో తెలియదు కాని ఆ విషయంలో సంబంధం లేకుండానే ఇంట్లో మన పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇది నిజంగా ఆ దేవుడిచ్చిన వరమే అనుకుని ఆనందంగా ఒప్పేసుకున్నాను. ఇది ఆ దేవుడి వరం కాదే, ఈ రాక్షసుడి పద్మవ్యూహం. నాకంటే మంచి భార్య దొరకదని మీరే అంటున్నారు. అలాగే మీరంటే నాకెంత ప్రాణమో చిన్నప్పటి నుంచి మీకోసం ఒక పిచ్చి దానిలా ఎంతలా ఎదురు చూస్తున్నానో మీకు చెప్పాను. మరి నన్ను ఎందుకు కాదంటున్నావు? చెప్పు బావా, ఎందుకు పెళ్లి కొప్పుకోవట్లేదు? నా బాధ నీకు అర్థం కావట్లేదా?
సమాధానం చెప్పు బావా. నీ బాధ మాత్రమే కాదు పూరి, నీ ప్రేమ కూడా నాకు అర్థమవుతుంది. కాకపోతే ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏం లేదు పూరి, ఇప్పుడు నేను ఈ పెళ్లికి ఒప్పుకొని ముహూర్తాలన్నీ పెట్టుకున్నాక రేపటి రోజు ఎప్పుడైనా బలరాం మంచోడు కాదు, నేను కరెక్ట్ కాదు అని మీనాక్షి నీ బ్రెయిన్ వాష్ చేసిందనుకో, అప్పుడు మీనాక్షి మాటను ఎదిరించి నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం ఉందా నీకు? చెప్పు పూరి, అలా ధైర్యం చేయగలవా నువ్వు? నీ మౌనమే సమాధానం చెప్తుంది పూరి. మీనాక్షి గీసిన గీతని నువ్వు దాటలేవని. అది కాదు బావా. కరెక్ట్ కాదు కదా. అంత ధైర్యం లేనప్పుడు ఇలా బాధపడటం, మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకే నీ మనసులోంచి బావని, ప్రేమని తీసేయి. నా బాధ్యతగా ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. బావా, దయచేసి బావా అనే పిలుపుతో నన్ను బాధ పెట్టకు, నువ్వు బాధపడకు ప్లీజ్. మీనాక్షి దిగు. దిగు మీనాక్షి. ఇదేంటి, ఈయన అభి గారింటికి తీసుకొచ్చారేంటి? అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీనాక్షి దిగు. పద రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. టైంకి టాబ్లెట్స్ ఇవ్వడం, టైంకి ఫుడ్ ఇవ్వడం అన్నీ కేర్ఫుల్గా చూసుకుంటున్నావు కదా? చాలా కేర్ఫుల్ గా చూసుకుంటున్నాను. వెరీ గుడ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. చాలా ఫాస్ట్గా అంకుల్ రికవర్ అవ్వాలి. అలాగే సార్. మీనాక్షి, షీజ్ మిథాలి, నర్స్. నువ్వు లేని టైంలో అంకుల్ గారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం కేర్ టేకర్గా అపాయింట్ చేశాను. ఉప్పొంగిన సంద్రములా ఉవ్వెత్తున ఎగిసింది. వెళ్ళం. థ్యాంక్ యూ సార్. మనసును కడగాలనే ఆశ, కొడిగట్టే దీపంలా మినుకు మినుకు అంటోంది. ఏంటి మీనాక్షి అలా చూస్తున్నావు? బ్రతకాలనే ఆశ. మీనాక్షి, ఎప్పుడు నిజం చెప్పేవాళ్ళు, నిజం మాత్రమే చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు అబద్ధాల వైపు ఎందుకు వెళ్తుంటారో తెలుసా? ఆ నిజాన్ని అర్థం చేసుకునే మనసు ఎదుటి వాళ్ళకి లేదు అనే భయంతో. నేను నీకు అలాంటి భయాన్ని క్రియేట్ చేసినందుకు, ఒక మంచి పని చేస్తూ కూడా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితిని నీకు తీసుకొచ్చినందుకు ఐఎమ్ సారీ మీనాక్షి. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? అసలు ఈ నిజాన్ని వెంటనే... నీ భయానికి కారణం ఉంది మీనాక్షి, కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నిజాయితీతో కూడిన ఒక మంచి పనిని నేను అర్థం చేసుకోగలను, అండగా నిలబడగలను. ప్రాణం పోతుందంటే కూడా సాయం చేయొద్దు అనేంత మూర్ఖునైతే కాదు. అది శత్రువు అయినా సరే. ఇక ముందు ఎప్పుడు ఒక
ఒక మంచి పని చేస్తూ నువ్వు దోషిగా నిలబడకూడదు. నిజాన్ని ధైర్యంగా కాదు, గర్వంగా నాతో చెప్పొచ్చు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నువ్వు అంకుల్ని చూసుకుంటూ ఉండు. మీనాక్షి, ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడం కరెక్టో కాదో నాకు తెలియదు. బట్ ఇందాక కార్లో వస్తున్నంతసేపు నేను నిన్ను గమనించాను. అందుకే ఇప్పుడు మాట్లాడడం బెటర్ అనిపిస్తోంది. ఎందుకో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఏమైంది? ఏం లేదండి, ఏం లేదు. అంకుల్ బానే ఉన్నారు, నో ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓపెన్గా చెప్పు, అర్థం చేసుకుంటాను. అంతేగాని నువ్వు లోపలే భయపడిపోతూ దాచిపెట్టాల్సిన అవసరం లేదు, సరేనా?